తండ్రి పేరు చెప్పుకొని వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ గాట్ ఈజ్ ఇండివిజువాలిటీ. సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అతని పొలిటికల్ క్యారియర్ ఒక జెడ్పీటీసీగా మొదలైంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ గారు ఇండిపెండెంట్గా గెలిచాడు. యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్గా గెలిచాడు. తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇది 3వసారి ఎమ్మెల్యే. అదేవిధంగా ఎంపీ అయ్యాడు. అదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పిసిసి, ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నామో తెలియట్లేదు. ఒకసారి 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే మొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు అన్న తర్వాత మన పబ్లిక్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానానికి ఫ్రస్ట్రేషన్కి వచ్చావు. అంటే ఇంకా ఫ్యూచర్లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 200% బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలా, ఫర్ పాస్ట్ 2 years మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకో ఉన్నాం. ఫస్ట్ డే నుంచి కూడా ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయిపోయింది అంటే మీరు పవర్లో లేనిది, పవర్ హంగర్స్, మీరు పవర్లో లేనిది మీరు ఊహించుకోలేకపోతా ఉన్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఒకటి గమనించాలా, మీరేవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో పూర్తి చేసిండ్రా? ఆల్రెడీ 10 years పూర్తి చేసుకున్నారు. మీరు చేయలేకపోయింది చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వి గాట్ ఎనఫ్ టైం. ఇంకా 3 ఏళ్ళు ఉంది మాకు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఓన్లీ 2 years వీ హ్యావ్ కంప్లీటెడ్. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఏది ఇయ్యక ఇక మా ప్రభుత్వం వచ్చేటట్టు లేదు అంటే అప్పుడు రైతు బంద్ వేసిండ్రు. ఇది గుర్తు చేసుకోవాలా. ఇవన్నీ కూడా పబ్లిక్ను హైవాష్ చేసిండ్రు. ఏమని? ఇగో దళిత బంధు, ఇగో బీసీ బంధు, ఇగో ఎస్టీ బంధు. ఏ గ్రామంలో పోయినప్పుడు ఇచ్చిండ్రా? ఇక్కడ ఏ గ్రామాలకు ఇయ్యలే, ఎక్కడ రాలే. ఒక సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి హుజురాబాద్లో ఎన్నికల అవసరానికి అక్కడ ఇచ్చిండ్రు 100%. అదేవిధంగా గజ్వెల్, అదేవిధంగా సిద్దిపేట. అంటే ఎవరబ్బ సొమ్మిది? పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్, ప్రజలనందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ఇలా మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 2 years పీరియడ్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇండ్లు ఇవ్వడం జరిగింది. మనం వెళ్దాం, ఎవరెవరు వస్తారో రండి. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. మరొకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది మీకు. 10 సంవత్సరాల్లో ఇంటికి ఏ ఊర్లోనైనా కొత్త కోడలు వస్తే కొత్త కోడలు రేషన్ కార్డులో పేరు పెట్టుకునే పరిస్థితి లేకుండే రేషన్ కార్డ్స్ ఇచ్చిర్రా 10 years? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు బ్రహ్మాండంగా మ్యాండేట్ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్స్లో మీరు 0. ఇలా పంచాయత్ ఎలక్షన్స్లో ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని చేసినా కరప్షన్ స్టార్ట్ చేసిందే మీరు. నాయకులను కొనుగోలు చేసిందే మీరు. గతంలో మొత్తం ఎమ్మెల్యేలను కొనిపడేసిండ్రు, డబ్బులు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండ్రు. ఇవాళ మీకు మాట్లాడడానికి
కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాను దాదాపు 2-3 డేస్ నుంచి నేను వాచ్ చేస్తూ ఉన్నా. కానీ మా క్రమశిక్షణ అడ్డొస్తుంది. మీలాగా మాట్లాడాలంటే ఒక్క పిలుపునిస్తే అడ్రస్లు గల్లంత అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మా క్యాడర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే మనకు వీక్ పాయింట్ అయిపోతుంది మనం ఏమనకపోతే. ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి యాంటీ ప్రచారం, యూట్యూబ్లలో ప్రచారం, ఏమిచ్చిరని బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ప్రతి ఊర్లో ఇండ్లు ఇచ్చినాం, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసినాం. తాండలలో 10 సంవత్సరాల నుంచి రోడ్లే గతి లేవు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోతుండే తాండా సోదరులు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అందుకే మాకు మ్యాండేట్ ఇచ్చారు సర్పంచ్ ఎలక్షన్స్లో. డెఫినెట్గా 42% మేము ఇవ్వడానికి బీసీలకు మా పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. రేపు ప్రభుత్వంకి వచ్చినా కోర్టుకి వచ్చినా రాకుండా అన్ని పార్టీలు కలిసి 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కోర్టు ఏ తీర్పిచ్చినా కూడా మా పార్టీ తరఫున 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అన్ని పార్టీలు కూడా అదే విధంగా మీ పార్టీకి వెళ్ళి ఇవ్వండి. దానికి ఏం అవసరం లేదు. 42% ఇచ్చి ఎన్నికలకు ముందు పోదాం. ఇవాళ మేము మా సింబల్ మీద మా సత్తా చూపిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈ సక్సెస్ఫుల్. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు.